హరే కృష్ణ డివోటీస్. ఈరోజు ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్న అందరికీ నా వినమ్ర నమస్కారాలు. ఆ, సో ముందుగా ప్రేయర్స్తో స్టార్ట్ చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదారయత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. ఓం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందం 4వ వర్ణ సృష్టిలో అధ్యాయం 26 పురంజనుడు వేటకు వెళ్ళడం, అందులో నుంచి 24, 25, 26 శ్లోకాలు చదువుకుంటున్నాం. సో సాంస్క్రిట్ శ్లోకాలు, ఆ, క్షమించండి నేను ప్రాపర్గా ఉచ్చరించుకుంటే. తస్మిన్ దదే దమం అహం తవ వీరపత్ని యో అన్యత్ర భూసర కులాత్ కృతకిల్బిషస్తం పశ్యేన్నవీత భయం ఉన్ముదితం త్రైలోక్యాం అన్యత్ర వై మురారిపోరితరత్ర దాసాత్ వక్త్రం నతే వీతి లకం మలినం విహర్సం సంరంభాభిమం అవింస్ట్రతం అపేతరాగం పశ్యే స్థానవపి శుచోప హతౌ సుజాతౌ బింబాధరం విగత కుంకుమ పంకరాగం తన్మే ప్రసీద సుహృద కృత కిల్భిషస్య స్వైరం గతస్య మృగయాం వ్యసనాతురస్య కాదేవరం వసగతం కుసుమాస్త్ర వేగ విస్రస్త పుంస్నం ఉషతి న భజతే కృతే. లక్ష్మీ మాతాజీ ప్లీజ్ మీ శ్లోక ట్రాన్స్లేషన్ పర్పోర్ట్ అన్ని చదవండి మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ గురుజీ. శ్రీకృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం అధ్యాయం 26, అధ్యాయం పేరు పురంజనుడు వేటకి అరణ్యమునకు వెడుట నుండి 24, 25, 26 శ్లోకాలు చదువుకుంటున్నాం. 26, 24 శ్లోకం. తస్మిన్ దదేధమం అహం తవ వీరపత్ని యః అన్యత్ర భూసుర కులాత్ కృత కిల్బిషః తం పశ్యేన వీత భయం ఉన్మిదితం త్రిలోక్యాం అన్యత్ర వై మురరిపోః ఇతరత్ర దాసాత్. వీరపత్ని, నీ ఎడ ఎవడైనా అపరాధం చేసినచో నాకు తెలుపుము. అట్టివాడు బ్రాహ్మణ వర్ణమునకు చెందినవాడు కానిచో తప్పక నేను శిక్షించదును. మురారి అనగా శ్రీకృష్ణుని దాసుని తప్ప ముల్లోకములలో గాని అన్యత్రా గాని నేను ఎవ్వరిని క్షమించను. శిక్షించువాడును నేను ఇంటిని కనుక నీకు అపరాధము చేసి ఎవ్వడును నిర్భయంగా చరింపజాలడు. వైదిక నాగరికతను అనుసరించి పరతత్వమును ఎరిగినట్టి బ్రాహ్మణుడు అనగా మేధావి వర్గములకు చెందినవాడే కాక మురారి భక్తుడు కూడా అయినట్టివాడు. రాజ్యం యొక్క నియమ నిబంధనలకు లోబడి ఉండడు అనగా రాజ్య నియమములను భంగపరిచినచో ఎవరినైనాను శిక్షింపవచ్చును, కానీ బ్రాహ్మణులను వైష్ణవులను కాదు. నిజమునకు బ్రాహ్మణులు వైష్ణవులు రాజ్య నియమములను గాని ప్రకృతి నియమములను గాని ఎన్నడను ఉల్లంఘింపరు. అట్టి నియమభంగముచే కలిగడి ఫలితమును వారు పూర్ణముగా ఎరిగి ఉండుటే దానికి కారణం. ఒకవేళ వారు చట్టమును ఉల్లంఘించినట్లు గోచరించినను రాజు వారిని శిక్షించరాదు. ఈ విషయమును నారదముని ప్రాచీన బర్హికి ఉపదేశించెను.
పురంజనుడు ప్రాచీన బర్హికి ప్రతినిధి కాగా, ప్రాచీన బర్హికి అతని పూర్వజుడైన పృథు మహారాజును నారదముని గుర్తుకు తెచ్చుచున్నాడు. పృథు మహారాజు ఏనాడును బ్రాహ్మణుని గాని వైష్ణవుని గాని దండింపలేదు. మనుజుని విశుద్ధ చైతన్యము లౌకిక కర్మలచే కలుషితమగును. యజ్ఞము, దానము, పుణ్యకర్మల వంటి వానిచే విశుద్ధ చైతన్యమును జాగృతపరచుకొనవచ్చును. కాని బ్రాహ్మణుని లేదా వైష్ణవుని ఎడ అపరాధము కావించి భక్తిని కలుషితపరచుకునిచో అది ఎన్నడను తిరిగి జాగృతము కాజాలదు. వైష్ణవ అపరాధమును శ్రీ చైతన్య మహాప్రభువు మత్త గజముతో పోల్చిరి. కనుక బ్రాహ్మణ అపరాధము లేదా వైష్ణవ అపరాధము విషయమున ప్రతి ఒక్కరూ సావధానులై ఉండవలెను. మహావైష్ణవుడు అయినట్టి అంబరీషుని ఎడ అపరాధం కావించిన దుర్వాసుడు సుదర్శన చక్రముచే పలు కష్టములు పడవలసి వచ్చెను. బ్రాహ్మణుడు గాని సన్యాసి గాని కాక సామాన్యమగు గృహస్థుడే అయినను అంబరీషుడు పరమ వైష్ణవుడై ఉండెను. అందువలన దూర్వాసుని శిక్షను అనుభవింపవలసి వచ్చెను. సారాంశం ఏమనగా, కృష్ణ భక్తి భావనము పాపములచే కప్పబడినప్పుడు హరే కృష్ణ మహామంత్రోచ్చారణంతో దానిని తొలగించవచ్చును. కాని మనుజుడు వైష్ణవ అపరాధముతో తన భక్తి భావనను కలుషితపరిచినచో తిరిగి ఆ వైష్ణవుణ్ణి ప్రసన్నను చేసుకొని పాప పరిహారం పొందనంత వరకు భక్తి జాగృతం కాజాలదు. దూర్వాసముని చివరకు ఇదే విధానమును అనుసరింపవలసి వచ్చెను. అతడు అంత్యమున అంబరీషుణ్ణి శరణుజొచ్చెను. ఏ వైష్ణవుని ఎడ అపరాధం జరిగినదో ఆ వైష్ణవుణ్ణి క్షమార్పణ వేడుట తప్ప వైష్ణవ అపరాధములకు వేరొక ప్రాయశ్చిత్తము లేదు. 25వ శ్లోకం. వక్త్రం నాతేవి తిలకం మలినం విహర్షం సంరంభ భీమం అవిమృష్టం అపేతరాగం పశ్యేస్తనౌ అపి శుచా ఉపహతౌ సుజాతౌ బింబాధరం విగత కుంకుమ పంఖరాగం. ప్రియమైన పత్ని, తిలకరహితముగా ఇంతవరకు నేను ఎన్నడను నీ ముఖమును గాంచియుండలేదు. నీవింత కిన్నురాలవు అగుట, కాంతి విహీనపు మరియు అనురాగరహితవు అగుట నేను చూడలేదు. బాష్పధారలతో నీ స్తనద్వయము తడిసిపోవుట, నీ బింబ అదరములు ఎరుపు కాంతి విహీనములై ఉండుట నేను ఎన్నడను గాంచలేదు. కుంకుమ సింధూరములతో అలంకరించుకున్నప్పుడు ప్రతి స్త్రీ అతి సుందరంగా కనపట్టును. పెదిమలకు కుంకుమ వర్ణము అలదుకునినప్పుడు కూడా ఆమె పరమ ఆకర్షణీయంగా అగును. కాని మనుజుని చైతన్యము బుద్ధి కృష్ణపరమగు ఆలోచనారహితమైనప్పుడు అతడు ఖిన్నుడు, కాంతి విహీనుడు కాగలడు. చురుకైన బుద్ధి ఉన్నప్పటికీ అతడు ఎట్టి లాభమును పొందజాలడు. 26వ శ్లోకం. తన్మే ప్రసీద సుహృదా కృతకిల్బిషస్య స్త్వైర్యం గతస్య మృగయాం వ్యసన ఆతురస్య కాదేవరం వసగతం కుసుమ అస్త్రవేగ విస్రస్త పౌంస్నం ఉసతీన భజేత కృత్యే. రాణి, పాపవాంఛచే నిన్ను అడుగకే నేను వేటాడటకు అడవికి పోయితిని. కనుక నేను అపరాధం కావించితనని అంగీకరించుచున్నాను. అయినను నన్ను సుహృత్తుగా తలచి నా ఎడ ప్రసన్నురాలవు అగుము. నిజమునకు మిగుల దుఃఖితుడనై ఉన్నప్పటికీ మన్మథ బాణముచే మిగుల కామపీడితుడను అయి ఉన్నాను. అయినను ఏ సుందరి కామోద్రిక్తుడైన భర్తను వలదనచు అతనితో జత కూడా నిరాకరించును. భాష్యం. స్త్రీ పురుషులు ఇరువురు ఒకరినొకరు కోరుదురు. భౌతిక అస్తిత్వమునకు అదే మూల సిద్ధాంతము. కాముకులైన తమ భర్తలను ఆకర్షించుటకు స్త్రీలు సాధారణంగా సర్వాంగ సుందరముగా తయారవుచుందురు. కాముకుడైన భర్త సన్నిధిలో భార్య అతని చొరవదనమునకు ముచ్చటపడుచు జీవితమును అనుభవించుచుండును. కాముకురాలైన స్త్రీ తన భర్త గాని ఇంకొకడు గాని చొరవ చూపినప్పుడు సాధారణంగా దానిచే ముదమునందుచుండును. అనగా మనుజుని బుద్ధి సద్వినియోగం అయినప్పుడు ఆ బుద్ధి మరియు అతడు గొప్ప సంతృప్తిని అనుభవింతురు. ఈ విషయమున శ్రీమద్ భాగవతమునందు ఇట్లు చెప్పబడింది. ఎన్మైథునాది గృహమేది సుఖం హి తుచ్చం కండూయనేన కరయోరివ దుఃఖం. లౌకికులకు నిజమైన ఆనందము మైథున భోగమే. వారు బయట కష్టించి పనిచేసి ఇంటికి వచ్చి మైథున సుఖమును అనుభవింతురు. వేటకై అడవికి ఎగిన పురంజనుడు తీవ్ర పరిశ్రమానంతరం మైథున సుఖమునకై ఇంటికి మరలి వచ్చెను.
ఇంటికి దూరంగా ఉన్న వ్యక్తి వారం తిరగగానే భార్యతో సంగమ సుఖమును పొందుటకు ఇంటికేగా ఉవ్విళ్ళూరుచుండును. ఈ విషయమే భాగవతమునందు మైథునాది గృహమేది సుఖం హి తుచ్చం అని చెప్పబడింది. లౌకికులు కేవలం మైథున సుఖం కొరకే తీవ్ర పరిశ్రమను కావింతరు. నవీన మానవ సమాజం పెక్కు విధములుగా విచ్చలవిడి మైథున సుఖభోగమును ప్రోత్సహించి లౌకిక జీవన సరళిని వృద్ధి చేసినది. ఇది పాశ్చాత్య దేశమున ప్రస్ఫుటముగా గోచరించగలదు. శ్రీమద్ భాగవతములోని పురంజనుడు వేటకై అరణ్యమునకు వెడలుట, రాణి కుపితే అగుట అను చతుర్థ స్కందములోని 26వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడేస్ జూమ్ మీటింగ్. ఈరోజు భాగవతంలోని కొన్ని శ్లోకాల గురించి మాట్లాడుకుందాం, 3 శ్లోకాల గురించి. సో క్విక్ ప్రేయర్స్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథా మహ్యం దదాతి సుప్తాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నితి నామిని. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలో 4వ వర్ణ సృష్టి, క్రియేషన్ ఆఫ్ 4th ఆర్డర్లో అధ్యాయం 26 పురంజనుడు వేటకు వెళ్ళడం అనే అధ్యాయం నుంచి లాస్ట్ సెక్షన్లో ఉన్నాం. సో 24 నుంచి 26 శ్లోకాలు. సో మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 4 భాగాలుగా విభజించిన ఈ అధ్యాయాన్ని. సో 1 నుంచి 3 రథంపై వేటకు బయలుదేరి వెళ్ళిన పురంజనుడు, తర్వాత 4 నుంచి 10 అడవిలో పురంజనుడు వేటాడుట, తర్వాత 11 నుంచి 20 పురంజనుడు ఇంటికి తిరిగి రావడం, 21 నుంచి ఈరోజు 26. సో ఈరోజు మనం ఈ అధ్యాయం కంప్లీట్ చేస్తున్నాం. భార్యను ప్రసన్నం చేయుట ఆ సెక్షన్లో, లాస్ట్ సెక్షన్లో మనము లాస్ట్ 3 శ్లోకాలు చదువు. సో మనకి ఆల్రెడీ ఈ సందర్భం క్లియర్గా తెలుసు. ప్రాచీన పరిస్థితికి నారదుడు అలెగరికల్ స్టోరీ, ఈ పురంజనోపాఖ్యానం చెప్తున్నాడు. అది అతని కథే, కానీ ఈ వ్యాఖ్యానం ద్వారా స్టోరీ రూపంలో చెప్తున్నాడు. సో పురంజనుడు వేట అనే వ్యసనంలో పడి భార్యను నిర్లక్ష్యం చేసి వెళ్తాడు వేటకు. సో అక్కడి నుంచి వచ్చి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి అప్పుడు బాధపడతాడు చేసిన దానికి. సో అప్పుడు భార్య పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అలంకారం లేకుండా కన్నీళ్ళతో చూస్తాడన్నాడు భార్య సిచ్యువేషన్ని. సో అప్పుడు ఆమెను ఓదార్చుతూ ఆమె తన తప్పును అంగీకరిస్తూ మాట్లాడుతున్న సందర్భం అన్నట్టు ఈ 3 శ్లోకాలు. సో దాంట్లో మనం 4-5 థీమ్స్ ఉన్నాయి. బట్ యాజ్ వి గో ఒక్కొక్కటి పోతున్నప్పుడు మనం దానిలో ఏంటి మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు అనేది చూద్దాం. సో ఫస్ట్ 24వ శ్లోకానికి వస్తే, రాజు ఆ భార్యని అడుగుతున్నాడు, ఎవరైనా నిన్ను అవమానించారా? బ్రాహ్మణుడు కాకుంటే, ఒక భక్తుడు కాకుంటే, వైష్ణవుడు కాకుంటే నేను అతన్ని తప్పక శిక్షిస్తాను. అతను ఏ 3 లోకాలలో ఎక్కడున్నా సరే అతన్ని నేను శిక్షిస్తాను, నేను అతన్ని క్షమించను అని భార్యతో చెప్తున్నాడు. అది ఈ కృష్ణ భక్తుల గురించి మాట్లాడలేదు, వైష్ణవుల గురించి మాట్లాడలేదు, బ్రాహ్మణుల గురించి మాట్లాడలేదు. మనం క్లియర్గా ఎందుకు అనేది పర్పోర్ట్లో శ్రీల ప్రభుపాద వివరించారు, చూద్దాం. తర్వాత 25వ శ్లోకంలో జస్ట్ ట్రాన్స్లేషన్లో ఏంటంటే కంటిన్యూ చేస్తున్నాడు రాజు. నేను ఎప్పుడు నీ ముఖాన్ని తిలకం లేకుండా, కుంకుమ లేకుండా, ఈ విధంగా ఏడుస్తూ నువ్వు నీ తడిచిపోతూ నీ అప్పర్ పార్ట్ బాడీ అంతా నేను ఎప్పుడు చూడలేదు
అని బాధపడుతూ చెప్తుంటాడు అన్నట్టు. అది 25వ శ్లోకంలోని ట్రాన్స్లేషన్. 26లో 20 పురంజనుడు ఆయన తప్పు చేసిన దాన్ని అంగీకరిస్తాడు. భార్యను నిర్లక్ష్యం చేసి ఈ ఈ వ్యసనంలో, వేట అనేది వ్యసనంగా మారి వేటకు పడి అక్కడే ఎంజాయ్ చేసుకుంటూ కొన్ని రోజులు గడిపి వస్తాడు. సో కంప్లీట్గా మర్చిపోతాడు అన్నట్టు భార్యని. సో ఆ విధమైన వ్యసనంలో పడిన వాళ్ళు మర్చిపోతారు. నిర్లక్ష్యం చేశానని ఆ, ఆ, ఆయన తప్పుని గ్రహించి అంగీకరించడం జరిగింది అన్నట్టు. అప్పుడు ప్రేమతో ఆ, నేను నిన్ను సేవించుకుంటాను ఆ, అని ఆ విధంగా అడుగుతున్నాడు అన్నట్టు భార్యని. నా తప్పుని అంగీకరించాను, నిన్ను ప్రేమగా చూసుకుంటాను, సేవిస్తాను అని అడుగుతున్నాడు. ఆ భావంలో అది వస్తుంది. సో అందులో ఇక్కడ ఒక మెయిన్గా ఏంటంటే, బ్రాహ్మణులు వేదిక్ సివిలైజేషన్లో వాళ్ళది ఆల్మోస్ట్ క్వాలిఫైడ్ పీపుల్ అన్నట్టు. ఎవరికైతే భగవంతుడి నాలెడ్జ్ ఉంటుందో, వేదాస్ చదువుతారు. వేదాస్ భగవంతుడి నుంచి వచ్చినాయి కాబట్టి భగవంతుడి గురించి వాళ్ళకు అబ్సల్యూట్ ట్రూత్ గురించి కంప్లీట్గా అండర్స్టాండింగ్ ఉంటుంది అన్నట్టు. సో అలాంటి క్వాలిఫైడ్ మోస్ట్ ఇంటెలిజెంట్ ఈ సోషల్ ఆర్డర్లో ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాస్లో బ్రాహ్మణులు అనేది మోస్ట్ ఇంటెలిజెంట్ ఆర్డర్ అన్నట్టు, టాప్లో. సో వాళ్ళుకి నేను శిక్షించలేను, వాళ్ళు రాజు శిక్షకు పైన ఉంటారన్నట్టు. తర్వాత అలా అయితే ఇంకా మురా అనే రాక్షసుని చంపిన శ్రీకృష్ణుడి డివోటీస్లకు కూడా నేనేం చేయలేను, బికాజ్ వాళ్ళకు నా రాజ్యంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తించవు. సో బ్రాహ్మణులకు, వైష్ణవులకు అని రాజు చెప్తాడు. అది కాకుండా ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ 3 లోకాలలో ఎక్కడున్నా సరే వాళ్ళను నేను క్షమించను, వాళ్ళకు తప్పగా పనిష్మెంట్ ఇస్తాను అని చెప్తాడు అన్నట్టు పురంజనుడు. పురంజని. సో ఇదంతా ఇండైరెక్ట్గా ప్రాచీన పరిషత్కి నారదముని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. సో నువ్వు బ్రాహ్మణులను శిక్షించే అవకాశం నీకు లేదు, ఆ ఆలోచన ఉన్నా కూడా మానుకోవాలి. నీ పూర్వీకులైన లైక్ పృథు మహారాజు గురించి కూడా చెప్తాడు. సో అతను బ్రాహ్మణులని ఎప్పుడు శిక్షించలేదు. మనం చూసాము ఈయన వీణ చరిత్రలో కూడా బ్రాహ్మణులు రాజుని మంత్రశక్తితో చంపేస్తారు, అధర్మపరుడైన వీణని. సో కాబట్టి మా బ్రాహ్మణులు రాజునే సలహా ఇస్తున్నారు, వాళ్ళు రాజునే ఒక న్యూ రాజునే ప్రతిష్ట చేయిస్తారు. సో అలాంటి మనం ఈ స్కందంలో, 4వ స్కందంలో చూసాం. సో కాబట్టి వాళ్ళు టాప్ ఆఫ్ ద ఆర్డర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏమి నేను చేయలేనని చెప్తున్నాడు అన్నట్టు. మనకి ఇంకా ఇందులో శ్రీల ప్రభుపాద్ దుర్వాస అంబరీషుని కథలో కూడా వైష్ణవ అపరాధం చేసిన దుర్వాసుడికి సుదర్శన చక్రం నుంచి రక్షణ దొరకలేదు అంటిల్ అన్లెస్ మళ్ళా అన్ని 3 లోకాలకు వెళ్తాడు, ఎవరూ రక్షించలేదు. ఈవెన్ విష్ణు కూడా చెప్తాడు, నా సుదర్శన చక్రమైనా ఇప్పుడు నేను నిన్ను రక్షించలేను, నా శిష్యులని ఎవరైనా హాని చేస్తే నేను అలా రక్షించలేను. సో ఈ వైష్ణవ అపరాధం చేస్తే ఇంకా అది ఒక మ్యాడ్ ఎలిఫెంట్ అఫెన్స్ లాగా. అంటే ఇంకా మనం భక్తి అనే పూల తోటని ఒక పిచ్చి ఏనుగు, ఆడేనుగు వచ్చేసి ధ్వంసం చేస్తే ఎలా అయిపోతుందో మన భక్తి కూడా అట్లా పాడైపోతుంది. దీనికి ఇంకా ఎలాంటి ప్రాయశ్చిత్తం ఉండదు. ఏంటంటే దానికి ఇప్పుడు మనం హరినామం చేస్తాం, ఈ మెటీరియల్ పాపాలు ఏమైనా ఉంటే పోతాయి ఈ చాంటింగ్ చేస్తే, కానీ వైష్ణవ అపరాధం చేస్తే పోదు. అన్లెస్ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, వాళ్ళు క్షమిస్తే ఆ వైష్ణవులు అప్పుడు ఈ అపరాధం పోతుంది అన్నట్టు. అది మన ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు నేర్చుకోవాల్సింది ఈ శ్లోకాలు. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, హరే కృష్ణ మంత్రం ఓన్లీ మెటీరియల్ సిన్స్నే పొడగొడుతుంది కానీ వైష్ణవ అపరాధన కాదు. వైష్ణవ అపరాధం పోవాలంటే కంపల్సరీగా ఆ వైష్ణవులను మనం ప్లీజ్ చేసుకొని వాళ్ళ దగ్గర పశ్చాత్తాపం పొందాలి, వాళ్ళే మనల్ని క్షమించగలుగుతారు. వాళ్ళు క్షమించితేనే మన అపరాధం పోతుంది. సో ఇక్కడ కూడా అంబరీష్ మహారాజు కూడా దుర్వాసమునిని క్షమించినప్పుడే దుర్వాసముని యొక్క పాపం పోయిందన్నట్టు. సో అది మనం ఈ దాంట్లో ముఖ్యంగా నేర్చుకోవచ్చు. సో పాయింట్స్ టు రిమెంబర్ ఏంటంటే, ఈ జ్ఞానులు అంటాం కదా, ధర్మజ్ఞులు, ఈ బ్రాహ్మణులు, వాళ్ళని మన వేదిక్ సివిలైజేషన్లో టాప్ మోస్ట్గా పెట్టారు.
వైష్ణవులు. సో, బ్రాహ్మణులు, వైష్ణవులు రాజ శిక్షకు అతీతులు అనేది మనకు ఈ శ్లోకంలో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకు బాగా ధర్మం తెలుసు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఏ పాపకార్యాలు చేయరు. చేసినా కూడా వాళ్ళే శిక్షను, ప్రాయశ్చిత్తంను తీసుకుంటారు. సో, కాబట్టి వాళ్ళకు రాజు శిక్షించాల్సిన అవసరం లేదు. సో, మనం వైష్ణవులుగా, కృష్ణ భక్తులుగా మనం ఏదైనా తప్పు చేస్తే వేరే వాళ్ళు శిక్షించక్కర్లేదు. మనం సెల్ఫ్‌గా శిక్షించుకోవచ్చు. సో, అదే అన్నట్టు. మనకు బయట నుంచి కనబడుతుంది తప్పు చేసినట్లు. కానీ మనం శిక్షించకూడదు వైష్ణవులని. సో, కొన్ని సందర్భంలో వాళ్ళు అలా మనకు క్రియేట్ అయితది. ఇప్పుడు చాలామంది అనుకుంటారు లైక్ వీళ్ళెప్పుడు డబ్బులు బాగా ఇస్కాన్ టెంపుల్ డబ్బులు కలెక్ట్ చేస్తారు. బట్ అది ఎందుకనేసి మనకు తెలియదు కాబట్టి ఏ బుక్స్ ప్రింటింగ్ చేయడానికో లేకపోతే ఏ లైక్ టెంపుల్ కట్టడానికో అలాంటివి ఉండుండొచ్చు. సో, మనకు వీళ్ళు చాలా ఎప్పుడు డబ్బులు డొనేషన్సే అడుగుతూ ఉంటారు అని మనకు బయట నుంచి అనిపియొచ్చు. తప్పులాగా అనిపించు. కానీ అది కాదు అన్నట్టు. దాన్ని మనకు తెలియదు కాబట్టి మనం వాళ్ళని అనవసరంగా అవమానించకూడదు. వాళ్ళని అపరాధం చేయకూడదు వాళ్ళ పట్ల. సో, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, సో, ఈ శ్లోకాల్లో కూడా మనకు అదే అర్థమవుతుంది. సో, ఇక్కడ ఇండైరెక్ట్‌గా నారద ముని పురంజనుడికి కూడా ఉదాహరణలతో చెప్పాడు. పృథు మహారాజు స్టోరీతో చెప్పాడన్నట్టు. ఈ ఈ బోధ చేశాడు. ఏంటంటే బ్రాహ్మణులు, వైష్ణవులను ఎప్పుడు శిక్షించొద్దు. ఇది నువ్వు ఈ రాజధర్మాన్ని పాటించాలి అని. సో, అండ్ మనకి ఇంపార్టెంట్ చెప్పా కదా! ఒక పిచ్చి ఏనుగు తోటలో వస్తే ఏమైతుంది? అన్ని మొక్కలు నాశనం అవుతుంది. అదే విధంగా వైష్ణవుని అవమానించడం వల్ల మన భక్తి పూర్తిగా నాశనం అవుతుంది. సో, ఇది కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఆహ్, ఇది ఇప్పుడైతే చూసామో. సో, ఆహ్, సింపుల్‌గా చెప్పాలంటే మనం ఇది భక్తుల్ని అవమానించడం అనేది అత్యంత ప్రమాదకరం అన్నట్టు. సో, కృష్ణుడు తన భక్తుల అవమానాన్ని సహించడు. సో, ఆయన అవమానం పడినా ఓకే గానీ, ఆయన భక్తులకు అవమానించబడడం ఆయన సహించలేడు. సో, అది మనం అర్థం చేసుకోవాలి. సో, మనము ఒక లీడర్‌షిప్ రోల్‌లో ఉంటే రాజు గాని, నాయకుడి రోల్‌లో ఉంటే మనం ఆల్వేస్ భక్తులను రక్షించాలి. లైక్ మన యుధిష్ఠిర్ మహారాజు కూడా ఉన్నప్పుడు బ్రాహ్మణులను, వైష్ణవులనే రక్షించాడు. సో, ఆ విధంగా రాజధర్మం ఎప్పుడు అలానే చేస్తాడు. సో, ఇంకోటి కూడా మనకి అంబరీషుని కథలో కూడా తెలిసిపోయింది. ఈ భక్తుడిని అవమానించినప్పుడు అంబరీష్ మహారాజుని దుర్వాసుముని అవమానిస్తే 3 లోకాలలో అతనికి రక్షణ దొరకలేదు. సో, సో, అది దైవ శిక్ష కంపల్సరీగా పడుతుంది అనేది మనం ఆ స్టోరీ నుంచి కూడా అర్థం అవుతుంది. సో, ఎంత తపశ్శక్తి ఉన్నా కూడా ఇంకా ఏమీ రక్షించలేదన్నట్టు దుర్వాసుమునిని. అంబరీష్ మహారాజుని క్షమించడం, అడగడం తప్ప. సో, అదే ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వైష్ణవ అపరాధం చాలా ప్రమాదకరం. సో, వీళ్ళది మనము ఏ అప్ సో, ఈ అపరాధ ఫలితం అంటే వాళ్ళని అవమానించిన వైష్ణవుని క్షమాపణ కోరడమే. అదే మామూలు మెటీరియల్ సిన్స్ అయితే హరినామంతో కూడా పోతాయి. సో, అదే అర్థమైంది. తర్వాత నేను చాలా మటుకు నేను చెప్పుకుంటున్నా కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్ లాగా అనిపించినవి రిపీట్ చేస్తున్నాను. ఆహ్, సో, సో, అవి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నట్టు. సో, ఇంకా మనం ఈ శ్లోకాల్లో ఇంకేమి నేర్చుకోవచ్చు అని ఆలోచించినప్పుడు సో, ఈ వైష్ణవులు, బ్రాహ్మణులు వాళ్ళ ధర్మం బాగా తెలుసు కాబట్టి, ఆళ్ళు కృష్ణని ఎప్పుడు సేవిస్తుంటారు కాబట్టి, వాళ్ళని రాజు శిక్షించట్లేదు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ కరెక్ట్ చేసుకునే శక్తి ఉంటది. సెల్ఫ్ ఆహ్, చేసుకోవాలి. మనకు ఈవెన్ భాగవతంలో ఫస్ట్ క్యాంటోలో ద్రౌపది కూడా అశ్వత్థామని క్షమించింది. అతను బ్రాహ్మణుడే. ఆళ్ళ గురువుకి ఒక్కగానొక్క కొడుకు. ఆల్రెడీ గురువు ద్రోణాచార్యుడు యుద్ధంలో చనిపోయాడు. సో, వాళ్ళ వైఫ్‌కి ద్రోణాచార్యుని వైఫ్ కృపికి అశ్వత్థామ ఒకడే ఒక్క కొడుకు. సో, ఆయన ఉప పాండవులను ఉప పాండవులను చంపినా కూడా అర్జునుడు తీసుకొచ్చినప్పుడు ద్రౌపది అతన్ని క్షమించింది.
ఎందుకంటే మెయిన్గా అతను బ్రాహ్మణుడు. సో బ్రాహ్మణులను శిక్షిస్తే రాజవంశం కూడా నాశనం అవుతుంది అంటారు. బ్రాహ్మణ స్థానం ఎంతో ఉన్నతంగా చూస్తారు అన్నట్టు మన దగ్గర. సో అది ఈ ఎగ్జాంపుల్ కూడా మనం రిలేట్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద రీజన్ ద్రౌపది అశ్వత్థామని క్షమించింది ఎందుకంటే అతను బ్రాహ్మణుడు కాబట్టి. అతన్ని వాళ్ళ తల్లికి ఒకే ఒక కొడుకు కాబట్టి భర్త లేనప్పుడు కొడుకు రక్షణలో భార్య కృపి ఉండాలి కాబట్టి. సో ఆ విధంగా ఆమె ఆ బాధ తెలుసు కాబట్టి, పడింది కాబట్టి, 5 పుత్రులు కూడగట్టుకుంది కాబట్టి వేరే స్త్రీకి అది ఇయ్యలేదు. సో అది ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. సో మామూలుగా బ్రాహ్మణుల లక్షణాలు ఎట్లా ఉండాలి? యజ్ఞం చేయడం, యజ్ఞం చేయించడం కానీ, వేద పఠనం కానీ, వేదం పిల్లల డిసైపుల్స్కి నేర్పించడం కానీ, దానం, ప్రతిగ్రహం ఇవన్నీ చేస్తుండాలి. కానీ అక్కడ వాళ్ళు విరుద్ధంగా చేశారు, యుద్ధం చేస్తారు. సో కాబట్టి మనం కొన్ని వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్వధర్మం పాటించకుండా పరధర్మం చేస్తే భయంకరమైన కాన్సిక్వెన్సెస్ వస్తాయనేది కూడా మనకు ఆ స్టోరీ నుంచి అర్థమవుతుంది. సో బ్రాహ్మణులు జనరల్గా ఏంటంటే జ్ఞానం ఇవ్వాలి సమాజానికి. సో అది రాజుకి వాళ్ళు మార్గదర్శకులాగా ఉండాలి. సో రాజు ఆ, ఈ యొక్క ధర్మం ఏంటంటే ప్రజలను రక్షించాలి. సో అదే మనకు ఇంపార్టెంట్. అండ్ కృష్ణ భక్తి చేస్తే మనసు శుద్ధి వస్తుంది. మనకు భౌతిక పాపాలు, మెటీరియల్ సిన్స్ పోవాలంటే హరినామం తప్ప ఇంక వేరే ఏ మార్గం లేదు. ఎప్పుడు హరినామ సంకీర్తనే చేయాలి. సో మనం చాలాసార్లు చూసాము రామాయణంలో దశరథ మహారాజు కైకేయిది కూడా. అప్పుడు కూడా సేమ్ అడుగుతాడు అన్నట్టు. ఆ, రాజు యువరాజు అయిన శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తా అంటే కైకేయికి నచ్చకుంటే మందర దుర్బుద్ధితో బ్రెయిన్ పాడు చేస్తుంది కదా అంటే అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఆమె అల్కపాన్ దాంట్లో వేరే మందిరంలో ఉంటుంది. సో అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆమె కూడా ఇదే అందవిహీనంగా మారిపోతుంది అన్నట్టు. సో అది ఆ స్టోరీ ఇప్పుడు ఇక్కడ పురంజనుడు స్టోరీలో పురంజని యొక్క సిచ్యువేషన్ నాకు ఆ విధంగా అనిపించింది అన్నట్టు. సో ఎవరైనా నేను బాధ పెట్టారా, ఇదే విధమైన క్వశ్చన్లు అక్కడ దశరథ్ మహారాజు కైకేయిని అడుగుతాడంట. సో మనం అట్లా కూడా రిలేట్ చేసుకోవచ్చు. సో ఇంకా మనం చూసాము అక్కడ హరినామం చేయడం వల్ల పాపాలు పోయినాయి. అజామిల్ స్టోరీలో లాస్ట్కి విష్ణు పార్షతులు వచ్చి యమభటుల నుంచి రక్షణ చేశారు. సో హరినామం వల్ల మామూలుగా పాపకార్యాలలో మునిగిపోయిన ఈ బ్రాహ్మణుడు వైశ్య కారణంగా పతనమైనా కూడా అజామిలుడు ఫైనల్గా హరినామం వల్ల రక్షణ పొందగలిగాడు. సో నామం వల్ల భౌతిక మెటీరియల్ సిన్స్ మనకు అర్థమవుతుంది. అండ్ సో మనం బ్రాహ్మణుల శక్తి గురించి అంటే మనం వీణ మహారాజుది చూసాం. అధర్మం చేస్తే ఏం చేశాడు? మంత్రశక్తితో నాన్న వాళ్ళు శిక్షించారు. సో సో అది మనం ఈ శ్లోకాల నుంచి నేర్చుకోవచ్చు. సో తర్వాత 2 శ్లోకాలు కూడా కంటిన్యూషన్లో ఆ సిచ్యువేషన్ మనం ఆల్రెడీ మహారాజు కైకేయిని చూసిన సిచ్యువేషన్ ఇక్కడ ఉంది అన్నట్టు. అడుగుతాడు, మై డియర్ వైఫ్, ఈరోజు వరకు నేను ఇలాంటి ముఖం చూడలేదు, తిలకం లేకుండా, లైక్ మొత్తం డల్గా ఉంది అన్నట్టు, వెలుగు లేదు, కోపంతో భయంకరంగా, అసలు ప్రేమ లేదు కంప్లీట్గా. నేను ఈ విధమైన లైక్ మొత్తం ఏడుస్తూ మొత్తం లైక్ జాకెట్ అంతా తడిచిపోయింది. సో అలా ఉందన్నట్టు. నేను ఎప్పుడు ఇట్లా చూడలేదు నిన్ను. లైక్ జనరల్గా కుంకుమ పెట్టుకుంటారు, తర్వాత లిప్స్టిక్, ఎర్ర లిప్స్టిక్ లాంటిది ఆ కలర్ ఉండేది పెట్టుకుంటారు, ఎంతో అందంగా అలంకరించుకుంటారు. అలాంటిది ఈరోజు నువ్వు విహీనంగా కనపడావు అని చెప్తున్నాడు. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి స్త్రీ సౌందర్య చిహ్నాలు. జనరల్గా తిలకము, కుంకుమ, అలంకరణ అనేది కామన్. దిస్ ఈజ్ వాళ్ళు డెకరేట్ చేసుకోవడం అనేది ఆమె సౌందర్యము, ఆమె ఆనందము, ఆమె గౌరవం స్పష్టంగా ఈ ఆ, దీంట్లో కనబడుతుంది అన్నట్టు. వాళ్ళ స్టైల్లో ఈ విధంగా వాళ్ళు అలంకరించుకోవడంలో తెలుస్తుంది అన్నట్టు. సో ఇవి లేకుంటే అంతరంగంలో అలా ఏంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఇది మనసు అనేది బుద్ధి అనేది భార్య కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? బాధ, అసంతృప్తి, ఆందోళనలో ఉంటే ఆ విధంగా అనమాట. సేమ్ అది మనకు అలగరికల్ స్టోరీ కదా. సో మనం ఎలా అర్థం చేసుకోవాలి? మన అంతరంగంలో
ఈ పురంజనుడు అంటే మనం సెల్ఫ్ కదా. సో మనకు ఈ బాధ కానీ అసంతృప్తి కానీ ఆందోళన ఉంటే మనకు ఈ విధంగానే ఉంటాం అన్నట్టు. సో అంతరంగం మలినమైతే బాహ్య సౌందర్యము మనకు డల్ అయిపోతుంది. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అంతరంగం అంటే మనం కృష్ణ చింతన, హరే కృష్ణ, కృష్ణ కాన్షియస్నెస్లో లేము. సో మనసు డల్ అయిపోతుంది. సో ఏదైనా ఏ- ఆ, ఎంత తెలివి ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత అలంకారం ఉన్నా, కృష్ణ భక్తి లేకుంటే మనసు ఏ, ఇలానే ఉంటుంది, మురికిగానే, భారంగానే, డల్గానే ఉంటుంది. సో కాబట్టి మనం ఎప్పుడు మళ్ళా రిటర్న్ బ్యాక్ టు కృష్ణ కాన్షియస్ వెళ్తేనే మనం ఆ, అది అంతరంగికంగా వెలుగు వస్తుంది. కాబట్టి మనం బాహ్య సౌందర్యం కూడా వెలిగిపోతుంది. సో ఆ, ఈ కథలో మనకు రాని సిచ్యువేషన్ ఏంటి? భర్త నిర్లక్ష్యం చేయడం, ఈ వేట భోగాల పట్ల ఆసక్తితో అది వ్యసనం లాగా మారి అందులోనే ఎన్నో రోజులు వేటకెళ్ళాడు. సో ఇది తనపై ప్రేమ తగ్గిపోవడం వల్లనే ఈమె ఇంత బాధపడుతుందనేది ఆ రాజుకి అర్థమైంది, పురంజనుడికి. సో అందుకే ఆమె ఇవన్నీ ఏమీ పెట్టుకోలేదు, ఏడుస్తూ ఉంది. ఆ, సో ఇది మనకి భౌతిక బంధాలు ఈ శాశ్వత ఆనందాలు ఇయ్యవు అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? భార్యాభర్తల సంబంధం కూడా ఈ అహంకారం, స్వార్థం, ఇంద్రియ ఆధారంగా ఉంటే ఎండ్ మనకు బాధే మిలుగుతుంది, నిరాశ, అసంతృప్తి మిలుగుతుంది. సో అదే మనం కృష్ణ కాన్షియస్లో సెంటర్డ్, కృష్ణ సెంటర్డ్ వేలో జీవిస్తే సంబంధం ప్రేమను, శాంతిని, స్థిరత్వాన్ని మనం ఈ భార్యాభర్తలు పొందగలుగుతాం. సో కృష్ణ భావమే మనకు ఇంపార్టెంట్గా మనసుకి ఇచ్చే నిజమైన అలంకరణ. సో కాబట్టి మనం ఎలా అయితే తిలక ముఖాన్ని అందంగా చేస్తుందో, ఈ మన కృష్ణనామ స్మరణ కూడా మనసును అందంగా చేస్తుంది. సో భక్తుని హృదయాన్ని ప్రకాశవంతం చేసేది హరినామస్మరణ. ఎలా ఇప్పుడు లిప్స్టిక్ కానీ, కుంకుమ పెదవులకు ఎర్రగా చేసుకోవడం, ఇవన్నీ ఎలా అవుతుందో మనకు ఈ కృష్ణ దాంట్లో మనం ఆ భావంతో చేస్తే ఇవి ఆల్వేస్ ఎటర్నల్, పర్మనెంట్ కూడా, ఇవి రెండు శాశ్వతమైనది. సో ఇక్కడ మనం ఆ, ఎలా మనం కోరిలేట్ చేసుకోవాలంటే, ఈ రాణి మొహం ఎంత డల్ కావడం అంటే అంతరంగిక బాధకు సంకేతం అని అర్థం చేసుకోవాలి. సో ఇది కృష్ణ కాన్షియస్ లేకపోవడం వల్లే మనసు డల్ అయింది అనేది అర్థం చేసుకోవాలి. సో ఈ భౌతిక ప్రేమ అనేది తాత్కాలికం, ఆధ్యాత్మిక కృష్ణ ప్రేమ అనేది శాశ్వతమైనది. సో మనకు ఈ భక్తి అనేది మన ఆంతరంగిక సౌందర్యానికి రహస్యం కృష్ణ భక్తి. సో కాబట్టి ఈ బాహ్య సౌందర్యం మీద మనం టైం వేస్ట్ చేయక్కర్లేదు. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మనం ఎప్పుడు కృష్ణ సెంటర్డ్లో ఉంటేనే మనసుకి శాంతి. సో మనం కంటిన్యూ మంచిగా భక్తి చేసుకోవచ్చు. సో ఇక్కడ లాస్ట్ శ్లోకంలో కూడా ఇక్కడ ఏం చెప్తాడంటే, క్వీన్ని సంబోధిస్తాడు. నా సిన్ఫుల్ డిజైర్స్ వల్ల నేను ఫారెస్ట్కి వెళ్ళి, నిన్ను అడగకుండా ఫారెస్ట్కి వెళ్ళి నేను తప్పు చేశాను, ఆ వ్యసనంలో పడిపోయాను, నాకు హంటింగ్ అంటే ఇష్టం అయిపోయింది, ఆ, ఎన్నోసార్లు చేశాను, సో అందుకే వెళ్ళాలనిపించింది, వెళ్ళాను నీకు చెప్పకుండా అని. అది నేను చేసిన అఫెన్స్ అని అడ్మిట్ చేస్తాడు. తర్వాత ఆ, ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు నీ మోస్ట్ ఇంటిమేట్ పర్సన్ లాగా, సబార్డినేట్ లాగా నన్ను భావించి ఇప్పుడు అయినా సరే నన్ను అనుగ్రహించు, నన్ను ప్లీజ్ కానీ ఇస్తాను అన్నట్టు. సో ఇప్పుడు నాకు ఈ ఇప్పుడు ఇక్కడ రాస్తాడంటే బీయింగ్ పియర్స్ బై మన్మథ బాణాలతోని. సో ఇప్పుడు నేను చాలా లస్టీగా ఉన్నాను. సో నేను ఎందుకు వచ్చిన ఇందులో శ్రీమద్ భాగవతంలోని ఇది శ్రీల ప్రభుపాద్ గారు 7th క్యాంటు 9th చాప్టర్ 45 శ్లోక కోట్ చేస్తారు. లక్ష్మీ మాతాజీ చదివారు. సో అది ఎన్ మైథునాది గ్రహమేది అనే శ్లోకం అన్నట్టు. దాంట్లో మనం ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు భౌతిక సుఖాల గురించి మాట్లాడుతున్నాడు అన్నట్టు ఆ శ్లోకంలో. అది ఉదహరించాడు అన్నట్టు. ఎలాంటిదంటే ఈ మైథున సుఖము, గృహం ఏది సుఖం అంటే ఏంటంటే ఇంద్రియ సుఖం, ముఖ్యంగా ఈ లైంగిక సుఖం అన్నట్టు. సో ఇది ఆల్మోస్ట్ ఇచ్చింగ్ లాగా, టూ హ్యాండ్స్ని రబ్ చేస్తుంటే అది టెంపరీగా లైక్ ఫ్రిక్షన్ వచ్చేసి వేడి వస్తుంది, కానీ తర్వాత దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ అది పర్మనెంట్ కాదు.
తర్వాత ఈ నొప్పి బాధ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో ఒక క్షణిక సుఖం కోసం ఇంద్రియ సుఖము తాత్కాలికము, చివరికి బాధే ఉంటుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ మూడులు ఆ, కృపణులు అంటాను. అది ఇంద్రియ సుఖం ద్వారా నిజమైన ఆనందం వస్తుందని భావించి ఎన్నోసార్లు అనుభవించడానికి ట్రై చేస్తారు. అయినప్పటికీ వాళ్ళకి ఎప్పుడూ తృప్తి చెందరు అన్నట్టు. ఈ వాళ్ళకి ఎప్పుడు ఏంటి బహుదుఃఖ బాధ అంటే అనేక రకాల బాధలకు గురవుతూ ఉంటారు. ఇప్పుడు ఆ, మనం చూసాము ఫస్ట్ చాప్టర్ భగవద్గీతలో కూడా అర్జునుడు చెప్తుంటాడు, ఈ వర్ణ సంక్రమం జరిగేసి ఈ ట్రాక్షన్స్, ఈ హస్బెండ్స్ చనిపోతే భార్యలు, పేరెంట్స్ వాళ్ళందరికీ దిక్కులు లేని వాళ్ళు అయిపోతారు. అన్న వర్ణ సంక్రమం జరిగేసి అట్రాక్షన్ వల్ల ఆ, పిల్లలు పుడతారు. వాళ్ళకు తల్లి తండ్రి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు. సో మొత్తం అది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇప్పుడు ఏదో ఒక సుఖానికి వస్తే, ఇప్పుడు మన అమెరికాలో చెప్తుంటారు వెస్ట్రన్ వరల్డ్ అని మాట్లాడారు, చాలామంది చాలా కష్టాలు పడి బాగా సంపాదించుకొని ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీక్ ఆర్ డే వాళ్ళు వాళ్ళ భార్యతోని ఈ సుఖాని కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకి కృష్ణుడికి చాలా దూరంలో ఉన్నారు మొత్తం మెటీరియల్. అండ్ ఇప్పుడు ఏంటంటే డబ్బులు సంపాదిస్తే అలాంటి సుఖాలు కూడా దొరుకుతున్నాయి అన్నట్టు. ఒక్కరే కాకుండా మోర్ దెన్ వన్ కూడా అవుతున్నారు ఇక్కడ. సో అది ఆ కల్చర్ ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది, మన యుఎస్లో ఉంది, మనం కూడా చూస్తుంటాం. సో వాళ్ళందరికీ తర్వాత చాలా బాధలు తప్పాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా చేసే వాళ్ళని ఎవరు రక్షించాలి. అదే మన ధీరులు లాంటి వాళ్ళు అంటే సౌమ్యుడు, వివేకవంతుడు ఇలాంటి దానికి దూరంగా ఉండి ఆ ఇంద్రియ ప్రేరేపణని సహిస్తూ దాన్ని లోన్ కాకుండా ఉంటాడు. ఇది అంటే మ్యారేజ్ లోపటే ఉంటాడు, భార్య దగ్గరే చూసుకుంటాడు, కానీ బయట వెళ్ళాడు. సో మనకు అందుకే వన్ ఆఫ్ ద 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ నో ఇల్లిసిట్ సెక్స్ అంటాం. సో మనకు నియంత్రితంగా ఉంటుంది అన్నట్టు. భార్యతోనే మంచి కృష్ణ కాన్షియస్నెస్ పిల్లలు పుట్టడానికి కోసం ప్రయత్నం చేస్తాం. సో అది, సో ఇదంతా వెస్ట్రన్ కల్చర్ అని ఇది ఆ, దానికోసమే వీళ్ళు ఆ మెటీరియల్ సాటిస్ఫాక్షన్ దాని మీదే వీళ్ళు చాలా ఆ, డబ్బులు సంపాదించి అదే ఒక గోల్గా పెట్టుకుంటారు. కానీ అది నిజంగా ఎప్పుడు వాళ్ళు పర్మనెంట్గా ఎప్పుడు సాటిస్ఫై గారు. సో అది అన్నెసరీ ప్రాబ్లమే, తర్వాత బంధనాలే అవుతాయి అన్నట్టు. కృష్ణ భక్తి ద్వారానే శాశ్వత ఆనందం పొందడం అనేది మనము తెలుసుకోగలగాలి. ఇప్పుడు ఇస్కాన్కు వచ్చే భక్తులు కూడా హిప్పిస్ కానీ అప్పుడు కానీ వీళ్ళందరూ అది గ్రహించే ఇక్కడికి వచ్చి ఈ రుచి పెరిగిన తర్వాతే ఈ ఇలాంటి లైంగిక వాంఛలు సుఖాల గురించి ఇప్పుడు అది అసహ్యంగా అనిపించేసి కంప్లీట్గా వదిలేసేసి ఈ వైష్ణవుల్లాగా మారిపోయారు అన్నట్టు. సో అది ఈ స్టోరీ ఈ శ్లోకాల్లో శ్రీల పాటులో వివరించారు శ్రీల ప్రభుపాద్ గారు. సో ఇంకోటి శ్లోకం కూడా చెప్పారు అన్నట్టు, శ్రీమద్ భాగవత ఎన్ మైథున ఇదేనా గ్రహం ఇది. సో ఇది ఓకే. సో దీంట్లో మనకు మెయిన్ టేక్అవే పాయింట్ ఏంటంటే, భార్య యొక్క బాధ ఏంటి, భర్త నిర్లక్ష్యం వల్ల, భర్తగా ప్రేమ కోల్పోవడం వల్ల ఆమె హృదయం విరిగిపోయింది. ఆమె ఈ విధంగా అలంకార రహితంగా లైక్ ఏడుస్తూ కనబడింది అన్నట్టు భార్య భర్తకు. సో కాబట్టి మనం దీన్ని ఎలా ఈ అర్థం చేసుకోవాలంటే ఏంటంటే, ఈ భక్త యొక్క వ్యసనం. సో ఇక్కడ మనం అందరూ వేటకెళ్ళం మన వ్యసనాలకు. సో మన వ్యసనాలు అంటే వేటాడమే వ్యసనం అది అక్కడ, కానీ సిచ్యువేషన్ ఇప్పుడు మనకు సెల్ ఫోన్ కూడా ఒక వ్యసనమే మన. సో ఇలాంటివి మనం కూడా ఎన్నో వ్యసనాలకు బానిసలైపోయి భార్యని నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో అది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిందేనండి. అది మద్యమైనా సరే, అందుకే నో ఇంటాక్సికేషన్ అంటాం మనం. జూదమైనా సరే నో గ్యాంబ్లింగ్ అంటాం. సో ఇలాంటి యూనో వేట అనేది ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలనేది చెప్తున్నానండి. ఈ గృహస్థ ధర్మాన్ని నాశనం చేస్తున్నాయి. మనం చూస్తాం ఎన్నో క్లబ్స్ ఉంటాయి, నైట్ క్లబ్స్, ఇవన్నీ వినోదం పేరుతో క్యాసినోస్ ఇట్లాంటివి ఉంటాయి. సో ఇప్పుడు అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ సేల్ లాగా ఉంటుంది. అందుకే డబ్బులు బాగా సంపాదించాలనుకుంటారు డబ్బులలో, బట్ వాళ్ళు ఎప్పటికీ సాటిస్ఫై కారు. అది ఎంత సంపాదించినా టెంపరీ మనకు తెలుసు.
సో భార్యకు చెప్తున్నాడు ఏంటంటే నన్ను క్షమించు అని అడుగుతున్నాడు. నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను ఏం చేయగలను అని ప్రాధేయపడుతున్నాడు. సో ఆ విధంగా పురంజని సిచ్యువేషన్ ఉందని. సో జనరల్గా భార్య భర్త ప్రేమను కోరుతుంది కాబట్టి ఆ ఆ ప్రేమ లేకపోవడం వల్లనే ఆమె డల్గా ఉంది కాబట్టి, సో అది సహజమైన సిచ్యువేషన్ అన్నట్టు, కామన్ పీపుల్కి కూడా అర్థమయ్యేటట్టు ఉంటుంది. సో అతను లాస్ట్లో మాట్లాడతాడు అంటే కామదేవుడు ఈ ఫ్లవర్ బాణాలు ఉంటాయి, పుష్ప బాణాలతో నా మనసు నీ వైపు తిప్పలేకపోతున్నాడు. ఆ, అంటే ఈవెన్ న్యాచురల్ అట్రాక్షన్ కూడా పనిచేయట్లేదు. ఈ ఆ బానిసత్వం అయిపోయింది కాబట్టి, ఆ వ్యసనాలకు బానిసుడయింది కాబట్టి ఆ, ఆ, ఉండే న్యాచురల్ అట్రాక్షన్ ఆపోజిట్ సెక్స్ వల్ల ఉండేది కూడా ఆ, పూర్తిగా దూరం అయిపోయాడు. అంటే అది పని చేయకుండా అయిపోయింది. ఎందుకంటే భర్త పూర్తిగా వ్యసనాలలో మునిగిపోయిందనుకో, తావుడికి బానిస అయినోడు భార్య పిల్లల్ని మంచి చూసుకోడు కదా. సో మనకు కూడా అది అర్థం చేసుకోవాలన్నట్టు ఈ ఈ విధంగా భార్యపై ప్రేమ ఆకర్షణ తగ్గిపోతుంది ఆ వ్యసనాలకు మనము ఆ, పూర్తిగా బానిస అయితే. సో కాబట్టి ఈ భౌతిక సంబంధాలను అస్థిరత వైపుగా వెళ్తుంటాయి. సో మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే గృహస్థ ధర్మంలో పరస్పర సేవ, మనము ఒక శారీరక సంబంధం కోసం కాదు, పరస్పర గౌరవం పరస్పర ప్రేమ మీద నిలుస్తుంది. సో ఈ ఆల్వేస్ బోత్ కృష్ణ సెంటర్గా ఉంటే కృష్ణ కాన్షియస్ పిల్లలు పుడతారు. మనం ఇలాంటి వ్యసనాలతో పడిపోము, భార్య బాధపడదు, కుటుంబం స్థిరంగా ఉంటుంది. సో కాబట్టి కృష్ణ భావం లేకుంటే మాత్రమే ఈ విధమైన సంబంధాలు నిలబడాయి. సో కృష్ణ సెంటర్డ్ రిలేషన్షిప్సే పర్మనెంట్గా ఉంటాయి. సో ఈ భౌతిక ప్రేమ తాత్కాలికం. ఈ శరీరం, అందం, ఆకర్షణ ఇవన్నీ విత్ టైం మారిపోతుంటాయి. మనకు అది తెలుసు, ఇవన్నీ శాశ్వతం కావాలి. సో కాబట్టి మనము భార్య యొక్క వేదన మనం అర్థం చేసుకోవాలి, భర్త నిర్లక్ష్యం వల్లనే వస్తుందని. సో మనం కూడా ఈ వ్యసనాలు మన గృహస్థ ధర్మాన్ని నాశనం చేస్తున్నాయి అని కూడా అర్థం చేసుకోవాలి. సో మనకు ఈ వ్యసనాలను ఈ నార్మల్గా ఉండే లైంగిక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న అట్రాక్షన్ కానీ కామదేవుడు పుష్పబాణాలని వాడతాయి, అవి కూడా అవి ఓవర్కమ్ చేయలేవు. సో కాబట్టి మనం సింపుల్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ భౌతిక ప్రేమ అంతా తాత్కాలికం, ఆధ్యాత్మిక కృష్ణ ప్రేమ అనే శాశ్వతం. సో అది మనం ఈ శ్లోకం నుంచి నేర్చుకోవచ్చు ఓవరాల్గా. సో మనకు తెలుసు జనరల్గా ఈ కామ ఆధారంగానే నడుస్తుంది మన మెరిటల్ లైఫ్, గృహస్థ జీవితం. కానీ ఈ కామం బంధనానికి కూడా మూలం అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో అది లిమిట్లో ఉండాలి. లేకపోతే కామం అనేది ఏంటంటే ఆ అగ్నిలో మనం నెయ్యి పోస్తే ఏమవుతుంది, అది పెరుగుతుంది కానీ తగ్గదు. సో ఇది తాత్కాలిక ఆనందం ఇస్తుంది కానీ అది మొత్తం మీద వ్యానిష్ అయితే కాదు. సో దీర్ఘకాలంలో అది బాధే ఇస్తుంది అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. దీనికి ఏకైక పరిష్కారం ఏంటి, కామాన్ని మనం సప్రెస్ చేయడం కాదు, ఆపడం కాదు, దాన్ని ఉన్నతమైన ఆనందం కోసం అంటే కృష్ణ సేవ భక్తి పొందితే ఈ కామం సహజంగా తగ్గిపోతుంది. ఈ లస్ట్, ఈ డిజైర్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. సో మనం భక్తి బలపడితే ఇవి ఆటోమేటిక్గా ఇవి మనకు దూరం అయిపోతాయి. సో దానికి ఏకైక మార్గం సత్సంగం. మనం చేస్తున్నది ఇదే, కృష్ణ సేవ, శ్రవణం, ఇవన్నీ శాస్త్ర పఠనం ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి. సో ఇవి నాకు ఈరోజు అర్థమైన పాయింట్స్. ఇంకా ఏదన్నా ఓకే, మన భగవద్గీత గురించి మాట్లాడుకుంటే, సో భగవద్గీతలో శ్లోకాలు ఉన్నాయి. ఒకటి థర్డ్ చాప్టర్లో నాకు నచ్చిన శ్లోక 37, చాప్టర్ 3లో కామ ఏష శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనం ఇహ వైరినం. సో ఇక్కడ క్లియర్గా చెప్తాడు అన్నట్టు ఏంటంటే కామం అనేది బంధనానికి మూలం. ఈ ఈ వ్యసనాల పడడం వల్లనే అతను భార్యని నిర్లక్ష్యం చేశాడు పురంజనుడు. సో కామం వల్ల గృహస్థ జీవితం అస్థిరం అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి, ఉమ్, ఈ పురంజన్ స్టోరీ అంటే మన స్టోరీయే కాబట్టి కామం మనిషిని బంధిస్తుంది అని. తర్వాత ఇంకోటి శ్లోకం ఏంటి,
ఇంద్రియ సుఖం గురించి ఒకటి మాట్లాడుతుంది, ఎందుకంటే ఇది దుఃఖానికి దారి తీస్తుందని. యహి సంస్పర్శ జాభోగా దుఃఖ యోనయ ఏవతే అద్య అద్యవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. సో ఇది ఫిఫ్త్ చాప్టర్లో 22nd శ్లోక అన్నట్టు దాంట్లో వస్తుంది. ఇవన్నీ టెంపరీ ఆనందం ఇస్తాయి, వేట భోగాలు కానీ కామం కానీ. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ చూసాం, కుటుంబ అస్థిరతకు భార్యకు బాధను ఇవన్నీ మెలిగిస్తాయని. సో ఇది ఇంద్రియ సుఖం తాత్కాలికము, ఇవి చివరికి బాధని మెలిగిస్తుంది అనడానికి మనం కోరిలేట్ చేసుకోవచ్చు అన్నట్టు ఆ శ్లోకానికి ఈ మనం ఇప్పుడు చదువుతున్న ఈ భాగవతంలోని 3 శ్లోకాలకి. తర్వాత ఈవెన్ 6th చాప్టర్లో 26 శ్లోక కూడా ఒకటి ఉంది. యతో యతో నిశ్చలతి మనస్ చంచలమస్థిరం తతస్ తతస్తతో నియమ ఐతద్ ఆత్మన్యేవ వశం నయేత్ వశం నయేత్. సో దీంట్లో ఏంటంటే మనసు కామం వైపు వెళితే దాన్ని మనం కృష్ణ వద్దకు ఎలా తీసుకెళ్ళాలి అనేది మనం అర్థం చేసుకోవాలన్నట్టు. సో అది కామం వైపు పరుగులు తీస్తుంది. మనము భార్యను ధర్మాన్ని మర్చిపోకూడదు, మన ధర్మాన్ని సో మనసు వేటకు పోతుంటే మనం ఆ కామం వైపు పోతుంటే మనం కంట్రోల్ చేసుకోవాలి, భార్యని ధర్మాన్ని మర్చిపోకూడదు అన్నట్టు. సో వెంటనే కృష్ణ వద్దకు మనము తీసుకురావాలి, కృష్ణ చాంటింగ్ చేయాలి, కృష్ణ కాన్షియస్కి మళ్ళా ఉండాలి. సో వీలైతే సత్సంగము ఇవి ఇలా చేసుకోవాలి అన్నట్టు, ఆ వ్యసనాలు పడకుండా మనం. తర్వాత 9th చాప్టర్లో కూడా 31 శ్లోకాల్లో కూడా ఒక ఆల్రెడీ భగవద్గీతలో క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతి జానీహి నమే భక్త ప్రణశ్యతి. సో నేను ఎప్పుడు భక్తుని రక్షిస్తాను, నా భక్తుడు ఎప్పుడు నాశనం కాడు, అది నా ప్రామిస్ అని నువ్వు ధైర్యంగా చెప్పు అని అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు అన్నట్టు. సో కృష్ణుడు భక్తుని ఆల్వేస్ రక్షిస్తాడు అనడానికి ఈ శ్లోకం మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా కృష్ణ భక్తుని అవమానించినప్పుడు ఎవరికి రక్షణ ఉండదు అనేది మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ ఈ శ్లోక కూడా మనకు అదే అర్థమవుతుంది. ఎందుకంటే కృష్ణ భక్తుడికి నాశనం ఉండదు, ఎవరు అతన్ని హాని చేయలేరు. అంబరీషుని కథలో మనం చూసాం, అంబరీష్ మహారాజ్ని దుర్వాసముని ఏమి చేయలేకపోయాడు, ఎందుకంటే వైష్ణవుడు కృష్ణ భక్తి కలవాడు కాబట్టి, కృష్ణుడు రక్షించాడు కాబట్టి సుదర్శనని పంపించి రక్షించాడు. సో మనకు అదే అర్థమైపోతుంది. సో ఇంకా ఈవెన్గా చూస్తే మనం శివుడిది కూడా దక్షయజ్ఞంలో కూడా శివుడిని కూడా అవమానిస్తాడు. మనం వైష్ణవనాథ్ యథా శంభో అనుకున్నాం కదా, టాప్ మోస్ట్ వైష్ణవ శివ. సో శివ అని అపరాధం చేస్తాడు దక్ష ప్రజాపతి. సో ఏమైపోతుంది చూసాం కదా, ఏమైంది, దైవ శిక్ష తప్పలేదు, లాస్ట్కి మేక తలకాయ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా అది ఆ స్టోరీ అంటే మీకు తెలుసు. సో కాబట్టి అది కూడా మనం ఇప్పుడు రిఫర్గా చేసుకోవచ్చు. సో ఈ దక్షయజ్ఞం గురించి సో ఈ విధంగా మనం మెయిన్గా ఏంటంటే అతి మత అపరాధం ఈ భక్తిని నాశనం చేస్తుంది. అంటే పిచ్చి, మ్యాడ్, హతి అంటే ఎలిఫెంట్. ఇది ఈ ఈ విధంగా వైష్ణవ అపరాధం గురించి మన పరంపరలో చైతన్య మహాపరంపరలో చాలామంది గురువులు ఈ విధంగా చెప్తారన్నట్టు. హతి మత అపరాధం అంటే భక్తిని నాశనం చేస్తుంది, పిచ్చి ఏనుగు అపరాధం అని చాలా మందికి వాడతారు అన్నట్టు. సో మనం ఎప్పుడు నిత్యం హరిదాస్ ఠాకూర్ లాగా హరినామం చేస్తూ ఉంటే, శ్రీనివాసాచార్యులాగా కానీ, రాఘవ పండితు లాగా కానీ, మనం ఈ సత్సంగం కలియుగంలో మనకి ఇచ్చిన ఏకైక గొప్ప వరం అనుకోవచ్చు. ఈ సత్సంగం మనుషుని శుద్ధి చేస్తుంది. ఇప్పుడు మనం వర్క్లో ఉన్నా కూడా లంచ్ టైంలో ఈ ఈ భాగవతం చదవడం జరుగుతుంది, మనం యూజ్ చేసుకుంటున్నాం. సో ఈ విధమైన మనకు ఈ సత్సంగము మనని ఈ ఈ వినోదం, ఫోన్, సోషల్ మీడియా నుంచి మనం దూరం చేస్తుంది, ఈ వ్యసనాల నుంచి. కాబట్టి మనం ఇది కంటిన్యూ చేస్తుండాలి, ఈ కృష్ణ కేంద్రితమైన ఈ పనులు చేస్తుండాలి, కృష్ణ సేవ చేస్తుండాలి. సో ఇది మనను ఈ వైష్ణవ అపరాధాల నుంచి కూడా మనకు ఈరోజు బాగా తెలుసుకున్నాం కాబట్టి దాని నుంచి మనం చేయకుండా ఉండాలి. మనం చేయాల్సింది సత్సంగం, శ్రవణం, సేవ. ఇవే మనకు నిజమైన శుద్ధి ఇస్తుంది, మనసుకు శుద్ధి ఇస్తుంది. సో
మనకు ఈ భౌతిక ప్రేమ టెంపరరీ, ఈ ఈ వ్యసనాలు ఇవన్నీ గృహస్థ జీవితాన్ని బంధనంగా మారుతాయి. కానీ కృష్ణ కేంద్రిత ప్రేమ మాత్రం ఈ సత్సంగం సేవ కానీ ఇవి మోక్ష మార్గానికి తీసుకెళ్తాయి కుటుంబాన్ని. సో మనం వైష్ణవులకు గౌరవిద్దాం, అపరాధం చేయకుండా ఉందాం. మనం భక్తులని కృష్ణుడు రక్షిస్తాడనేది మనం ఆల్వేస్ గుర్తుపెట్టుకుందాం, భగవద్గీత చెప్పినట్టు. సో మనం గృహస్థ జీవితాన్ని శాంతిగా ఆనందంగా మనం పురోగతి అవుతూ అన్నట్టు మనం చేసుకుందాం. సో ఐ కంక్లూడ్ ఈరోజు ఈ విధంగా కంక్లూడ్ చేద్దాం. ఏదైనా తప్పు మాట్లాడినా హర్ట్ చేసినా క్షమించగలరు. ఎనీథింగ్, ఎనీ థాట్స్ యూ వాంట్ టు షేర్? ఈరోజు మనం ఈ చాప్టర్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ టుమారో న్యూ చాప్టర్ బిగిన్స్. సో ఎవరికి ఏం క్వశ్చన్స్ లేకుంటే క్లాస్ ఎండ్ చేద్దాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्णा. Thank you devotees for giving your association and time. Hare Krishna. Thank you, Prabhu. Hare Krishna. Thank you Prabhu. Hare Krishna. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. Thank you Mataji. Hare Krishna. Hare Krishna. Thank you. Hare Krishna, everyone. Thank you, Prabhuji. Yeah, I joined late, but sorry. It was beautiful. థ్యాంక్ యూ మాతాజీ. రేపు నెక్స్ట్ చాప్టర్ కూడా పురంజన కంటిన్యూషన్ ఆ స్టోరీ కూడా. Okay. ఐ థింక్ లాస్ట్ చాప్టర్ అనుకుంటుంది. అది అయిపోయినాక ఐ థింక్ ఎండింగ్ వచ్చేస్తుంది. Okay, very good. Yeah, I really liked your, the lipstick and all that stuff you were saying when that comparison was very nice. Yeah. And the colors, right? Colors of Yeah. all this makeup you do, and if you have Krishna thing, it's a different makeup, so. అది రియల్ మేకప్. The real makeup. Yes. Yeah, it was very nice. Thank you. నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్, మీరు చూడండి. మిస్ అయింది ఏమైనా ఉంటే. నో వరీస్ మాతాజీ. Yeah, thank you. Hare Krishna. థ్యాంక్ యూ ఆల్.